సర్వకృపానిధిగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు చూపిన ఈ కృపను బట్టి ప్రభువునకు మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ రక్షించబడిన వారు ఒక నిరీక్షణతో పరలోకము కొరకు ఎదురు చూస్తూ, రక్షణ లేని వారు రక్షించబడుటకు తీర్మానం తీసుకుని రక్షించబడుతూ, దినదిన సందేశాల ద్వారా మేలు పొందుతున్నారు అని విశ్వసిస్తూ మరొక మాటలు ప్రకటించడానికి ముందుకు వస్తూ ఉన్నాను. గడిచిన సందేశంలో ద్వారములు తెరవబడటం వలన ఏ మేలులు కలుగుతాయో మనం చూసాం. ఈరోజు ప్రభు సహాయమును బట్టి ఎవరికి పరలోక ద్వారములు తెరవబడతాయి, ఎవరికి పరలోక ద్వారములు తెరవబడతాయి? రండి మూల వాక్యానికి వెళ్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 60:11. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 60వ అధ్యాయానికి చాలా ప్రాముఖ్యమైన విశేషం ఉంది. దేవుడు తన ప్రియ సంఘాన్ని హెచ్చరిస్తూ, లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ప్రకాశించుచున్నది అని చెబుతూ చాలా శ్రేష్టమైన విషయాలు. 12వ వచనంలో నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు అని అన్నాడు. 14 నిన్ను బాధించు వారి సంతానపు వారిని ఎదుటకొచ్చి సాగిలపడుదురు అన్నాడు. 15లో నిన్ను శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా చేసేదను అన్నాడు. 17లో సమాధానమును నీకు అధికారులుగా, నీతిని నీకు విచారణకర్తలుగా నియమిస్తానన్నాడు. 20వ వచనంలో నీ దుఃఖ దినములు సమాప్తమగునన్నాడు. 22లో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, వెన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అన్నాడు. 11వ వచనంలో అయితే పరలోక ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును అన్నాడు. దేవునందు ప్రియులారా, మన ఇంటి ద్వారములు బయటకెళ్తే మోస్తాం, రాత్రి పడుకునేటప్పుడు కూడా ద్వారములు మూసేస్తాం. పాఠశాల ద్వారములు పిల్లల లోపలికి రాగానే క్లోజ్ చేస్తారు. ఇలాగా ప్రతి ద్వారములు మూసే సమయము, తెరిచే సమయము ఉంది. కానీ పరలోక ద్వారపులు అలా కాదు, నిత్యము తెరచి ఉంటాయి. ఎవరికి? అదే మన సందేశం. ఎవరికి తెరిచి ఉంటాయి? అందరికీ పరలోక ద్వారాలు తెరిచి ఉంటాయా? నో. వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో అమ్మ చూసారా, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రకటన గ్రంథ 2వ అధ్యాయము నుంచి ఆయా ప్రదేశాలలో ఉన్న సంఘపు దూతకు ఈ మాట రాయము అని చెబుతూ 6వ స్థానిక సంఘముగా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఈ మాట రాస్తూ 8వ వచనంలో ఎవరికి పరలోకపు ద్వారములు తెరవబడతాయంటే, శక్తి కొంచెమే అయినా వాక్యమును గైకొను వారికి. శక్తి ఎంతంట?
కొంచెమే. శక్తి కొంచెమేనా వాక్యము గైకొనే వారికి ద్వారములు తెరవబడితే ఇంకా దాన్ని ఎవ్వడును వేయనేరడు అన్నాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, ప్రార్థన చేసేటప్పుడు నేను పురుగును, దుమ్మును, ధూళిని ఇవన్నీ అంటారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నేను ఎన్నిక లేని వాడను, ఎన్నిక లేని దానను అని చెప్పడానికి నేను దుమ్ము, ధూళి, పురుగు, ఏవేవోలేండి. అయితే నేను అంటాను, నువ్వు దుమ్మా ధూళి అనేది అలాగ పక్కన పెట్టు, పురుగా ఇరుగా అనేది పక్కన పెట్టు. నువ్వు బలహీనుడవే, అయితే దేవుని వాక్యం వింటున్నావు, గైకుంటున్నావా? యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మాట్లాడుతూ, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరిచి నా మాటలు వినమట్టుకు విందురు, కానీ వాటిని గ్రహింపరు. ఎందుకు ప్రభువా వాళ్ళు అలాగున్నారంటే వారి హృదయము కొవ్వు పట్టింది అన్నాడు, క్రొవ్వినది అన్నాడు. దేవుని ఎందుకు ప్రియమైన వారలారా, ఎన్ని ప్రసంగాలు విన్నామండి, ఎన్ని ప్రసంగాలు చేశానండి. రెండంచులు కలిగిన వాడి అన ఖడ్గం అంటారు కదా. విన్న నీకు, ప్రకటించిన నాకు ఒకే తీర్పు ఉంది. ఇంకా ఒక మాట చెప్పవలసి వస్తే, యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో అన్నాడు, యాకోబు రాసిన పత్రికలో, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని అనేకులు బోధకులు కాకుండా అన్నాడు. ఎందుకు ప్రభువా అని అంటే, మీరు అనేక విషయాల్లో తప్పిపోతున్నారు అన్నాడు. సరే, ఇప్పుడు వద్దాం. మన శక్తి కొంచెమే కావచ్చు, మనం విన్న వాక్యాన్ని గైకొంటున్నామా లేదా? గైకొనుచున్నామా లేదా? బైబిల్ గ్రంథంలో కొంచెము శక్తి కలిగిన వారు దేవుని మాటను ఎంతగా గైకొన్నారండి? ఎవరున్నారు అలాగా అని మనం అనుకోవాల్సి వస్తే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అనబడే వాళ్ళు కనబడతారు. వారు ఆ దేశంలో బానిసగా వచ్చినవారు. అవునా? బానిసలుగా వచ్చినవారు. ఆ దేశంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టారు, 120 అడుగుల ఎత్తు. 120 అడుగుల ఎత్తు అంత పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి వీణి, సుంపుని ఇవి వాయిస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో ఎక్కడున్న జనాలైనా సరే దాని ఎదుట సాగిలపడాలి. అందరూ సాగిలపడుతున్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు సాగిలపల్ల. అధికారులు చెప్పాల్సిన రీతిగా చెప్పారు, వీరు వినలా. ఈ యొక్క పరిస్థితులన్నీ రాజు అయిన నెబుకద్నెజరు దగ్గరికి వచ్చాయి. నెబుకద్నెజరు వీరిని ప్రేమించి చాలా చక్కగా మాట్లాడాడు. ఓ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనబడేవారులారా, నేను విన్నది నిజమేనా? వీరేమైనా అనవసరంగా చెప్పారా మీ మీద? ఏమైనా చెప్పారా? రాజాజ్ఞ కదా ఇది, మరి మీరు విగ్రహం ఎదుట మీరు సాగిలపడాలి కదా. వాళ్ళు అన్నారు, వారి శక్తి కొంచెమే. ఎందుకు? భోజనం పెట్టేవాడు రాజు. ఆ దేశంలో బ్రతకాలంటే రాజు దయ కావాలనే వాళ్ళ ఆలోచన. కానీ వీరి శక్తి కొంచెమే. ఆశ్రయించిన దేవుని శక్తి చాలా గొప్పదని విశ్వసించి, అక్కడ వాళ్ళు మాట్లాడిన మాట 3వ అధ్యాయంలో కనిపిస్తుందండి. ఓ నెబుకద్నెజరు, దానికి ముందు కొన్ని మాటలు జరిగాయి. ఏం జరిగాయి అంటే, ఇదిగో ఎవడైనా సరే దాన్ని మొక్కకపోతే వాడిని అగ్నిగుండంలో వేయాలనేది ఒక ఆజ్ఞ ఉంది కదా. అయితే నా చేతిలో నుంచి తప్పించేవాడు ఎవ్వరు లేడు, మిమ్మల్ని అగ్నిగుండంలో వేయాల్సింది వస్తుంది, ఆయన మీకు అవకాశం ఇస్తున్నాను, దాన్ని ఎదుట సాగిలపడండి అని. అప్పుడు అంటారండి మన హీరోస్ ముగ్గురు, ఓ నెబుకద్నెజరు, మమ్మల్ని అగ్నిలో వేస్తాన్నావు కదా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరము, అంటే నువ్వు అడిగిన దానికి మేము జవాబు చెప్పాలన్న చింత మాకు లేదు. మా దేవుడు ఎలాంటి వాడంటే, మండుచున్న ఈ అగ్నిగుండము నుంచి తప్పించుటకు
శక్తి కలిగిన వాడు. ప్రకటన 3:8 ఏం చూసాం? నీ శక్తి కొంచెమైనను నువ్వు వాక్యాన్ని గైకొన్నావు. వీళ్ళంటారు మా శక్తి కొంచెమే, కానీ మా దేవుని శక్తి చాలా గొప్పది. కాబట్టి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించుకోకుండా నా బిడ్డలు అగ్నికి ఆహుతి కానీ హతసాక్షులు కానీ అన్న మేము అగ్నిలో కాలనైనా కాలి చచ్చిపోతాం, కానీ నీవు పెట్టిన విగ్రహాన్ని మేము మొక్కమన్నారు. అప్పుడు బీపీ కాస్త ఐబీపీ అయిందండి నెబుకద్నెజరుకు. ఐబీపీ అయింది కాబట్టే ఒక వంతుగా కాలుతున్న అగ్నిని 7 అంతలు చేశాడు. వారిని తీసి అగ్నిలో పడేశారు. పడవేస్తున్న వారు సమీపముకు వెళ్ళిన వారి కాలిపోయారు, కానీ వీరు అగ్నిలో సంచరిస్తూ ఉన్నారు. శక్తిమంతుడైన దేవుడు వారితో సంచరిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు అడిగాడు, ఎంతమందిరా మనం వేసింది? షడ్రకు మేషకు అబేద్నెగోలనే కదా. వారితో పాటు మన పుల్లయ్యల్లా ఏమైనా పడ్డాడేమరా? ఎవరు పడలేదా? అందరు బయటనే ఉన్నారు. మరి 4వ వాడిని చూస్తున్నాను నేను, దేవదూతల రూపం. అని అంటాడు, షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారులారా, రండయ్యా బయటికి, మీ దేవుడే నిజమైన దేవుడు. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మరణాన్ని అనుమతి ఇవ్వవచ్చు. 2025లో గొప్ప దైవజనులు ఈ లోకయాత్రను ముగించారు. మనం అనుకోండి, అప్పుడు చాలా మంది చెప్పింది, అన్నా మీ వెంట మేము వచ్చేవాళ్ళం కదన్నా, మీకు సెక్యూరిటీగా ఉండేవాళ్ళం కదన్నా. నేను అంటానండి, ప్రభువుకు మించిన సెక్యూరిటీ ఎవరికి లేదు. ఈరోజు చాలా మంది సేవకులు ముందు వెనక బౌన్సర్ పెట్టుకొని వెళ్తున్నారు, కానీ ఆయన చల్లని చూపులు లేకపోతే మరణము మనకు చేరువ కావాల్సి వచ్చినప్పుడు ఏ బౌన్సర్లు ఏమి చేయలేరండి. బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, మరణము తప్పించుట యెహోవా వశము, మరణానికి అప్పగించుట ఆయన వశమే. వారిని తప్పించాడు. తప్పించి వారి శక్తి కొంచెమే పరలోకపు ద్వారములు తెరచి ఉంచాడు. ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మన శక్తి కొంచెమే, కానీ వాక్యము వినడం కాదు, గైకొంటే పరలోకపు ద్వారములు తెరవబడతాయి. రెండవది, ఎవరికి పరలోక ద్వారం తెరవబడతాయి చూద్దామా? యెషయా గ్రంథానికి వద్దాం. ఒకసారి 26వ అధ్యాయానికి వద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. ఎవరికి ద్వారములు తెరవబడతాయో, ఆచరించు నీతిగల ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. చాలు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, ఎవరికి ద్వారములు తెరవబడతాయి అనంటే, మొదటిది సత్యమునాచరించే వారికి, నీతిగల జనముకు. సత్యమునాచరించి నీతిగల జనముకు. మీరు ఆదికాండం 20వ అధ్యాయానికి వెళ్తే 19, 20 అధ్యాయాలను మీరు తర్వాత చదువుకోగలిగితే, అబ్రహాము తన భార్య అయిన శారాను చెల్లెలు అని చెప్పాడు. అబీమెలెకు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు అబీమెలెకు ఇంటినంతటిని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. అబీమెలెక్, నీ ఇంట్లోకి తెచ్చుకున్నటువంటి ఒక స్త్రీ, ఒక వ్యక్తి యొక్క భార్య. అబీమెలెక్ అంటాడు, చెల్లెలని చెప్పాడు దేవా, ప్రభువా, మొత్తం పైన వాళ్ళ ఇంటికి పంపించే అని అన్నాడు. అక్కడ 24లో నీతిగల జనమును హతము చేల, నీతిగల వారిని హతము చేల. నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వాక్యము గైకొంటే నీకు ద్వారములు తెరబడతాయి, పరలోక ద్వారములు. రెండవది,
సత్యమును ఆచరిస్తూ నీతిగా బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో 3వ యోహాను పత్రిక ఒక్కొక్కసారి రండి, అక్కడ అధ్యాయం లేవు, ఒకే అధ్యాయమే ఉంది 3వ యోహాను పత్రికలో. 2-3 వచనాలు ఒకసారి చదవమా? 2 వచనం లేదు, 3 వచనం చదువు. 3 వచనం చూద్దాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. గాయకు పత్రిక రాస్తున్నాడు యోహానయ్య. ఆయన అంటాడు 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండాలి అని చెప్పాడు. ఓకే. ఇక 3వ వచనంలో అన్నాడు గాయితో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అనే విషయము సహోదరులు వచ్చి నాకు చెప్పినప్పుడు నీ సత్య ప్రవర్తనను గూర్చి విని బహుగా నేను సంతోషపడ్డాను అన్నాడు. సంతోషపడ్డమే కాదు, పరలోక ద్వారములు తెరవబడతాయి. దేవునందు నాకు ప్రియమైన వారలారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, నీకు పరలోక ద్వారములు తెరవబడాలి అంటే సత్యమును ఆచరించాలి. సత్యమనగా యోహాను 17:17 రాయబడింది, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. సత్యమును ఆచరించండి, నా ప్రభువు పరలోక ద్వారములు నీ కొరకు తెరచి ఉంచి ఉంటాడు. నీతిగా బ్రతకండి. పిలాతు ఎదుట యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ పిలాతు భార్య వచ్చి పిలాతుతో చెప్తుంది, ఆ నీతిమంతుని గురించి నేను చాలా బాధపడ్డాను, నువ్వు జోక్యం చేసుకోవాకయ్యో. అందుకే పిలాతు చేతులు కడిగేసుకున్నాడు, ఆయన సత్యవంతుడు, నీతి కలిగిన వాడు అని. మనం సత్యమును ఆచరిస్తే పరలోక ద్వారములు తెరవబడతాయి. 3వది ఎవరికి ద్వారములు తెరవబడతాయో చూద్దామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనాన్ని. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చాలు పిల్లరా, వాస్తవానికి ఇది భూమి మీద తెరవబడినటువంటి ద్వారమే. పౌలు శీలలు అనబడే వాళ్ళు చెరసాల్లో ఉన్నారు. మీరు 25వ వచనాన్ని చూస్తే, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎవరు? పౌలు శీలలు. దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి. నీకు ద్వారములు తెరవబడాలంటే వాక్యమును గైకొనాలి మొదటిది, సత్యమును ఆచరించి నీతిగా బ్రతకాలి రెండవది, మూడవది ఎటువంటి పరిస్థితులలోనైనా సరే ప్రార్థన చేస్తూ దేవుని కీర్తిస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ, అనుకూలతలో అననుకూలతలో. అన్ని బాగుంటే అందరం ప్రార్థన చేస్తాం కదండి, బాగలేనప్పుడు పరిస్థితి ఏంటి? యోబును మనం చూస్తే మంచి ప్రార్థనాపరుడే, తన బిడల కొరకు అరుణోదయమున లేసి ప్రార్థించేవాడే. కానీ ఈరోజు పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి అంతా అన్యాక్రాంతమైపోయింది. భార్య కూడా వచ్చి, ఇంకా దేవుడు అంటారేంటండి మీరు, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోకుండా అని మాట్లాడుతుంది ఆమె. కానీ యోబు అనే మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నోటి మాటతో పాపము చేయాల. దేవుని బిడలారా, కొంచెం గద్దిస్తే, కొంచెం హెచ్చరిస్తే, కొంచెం మందలిస్తే సేవకుని విలన్ మాదిరిగా చూసే రోజులండి ఇవి. నేను అంటాను, దేవుని మందిరం అనేది జబర్దస్త్ షో కాదు, ఇంకా నవ్వించే ఫన్ బకెట్లు కాదు ఇవి. దానికి అవి ఉన్నారు కదా, వాళ్ళు ద్వంద్వర్థాలతో మాట్లాడుతూ, డబుల్ మీనింగ్తో మాట్లాడుతూ వాళ్ళు నవ్వించేస్తున్నారు. అవే మాటలు మళ్ళీ మందిరంలో కూడా కావాలన్నా మీకు?
మందిరము అనబడేది బ్రతుకును సరిచేసేటటువంటిది. ప్రార్థన ఒకటి, బ్రతుకు ఒకటి ఉండకూడదు. ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏ పాపమైతే ఒప్పుకుంటున్నామో దాన్ని విడిచిపెట్టేదండి క్రైస్తవ జీవితం. ప్రార్థించు వారికి ద్వారములు తెరవబడతాయి. ప్రార్థన చేయడం వేరు, ప్రార్థనను అత్యాసక్తితో చేస్తున్నారు. పేతురు సువార్త ప్రకటించినందుకు చెరసాల్లో పెట్టారు. ఇప్పుడు సంఘం అంతా ఏం చేస్తుందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. మీరు 10వ వచనానికి వెళ్తే ప్రభు దూత వచ్చి చెరసాల తలుపులు తెరచి పేతురయ్యను చక్కగా పిలుచుకొని వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది పేతురుకు, అయ్యో ఇది దర్శనం కాదు, ప్రభు దర్శించాడు అని. దేవుని బిడలారా, ప్రార్థనా పరుల వారికి పరలోక ద్వారములు కూడా తెరవబడతాయి. భూమి మీద ప్రార్థించడమే నీకు రాదే, ఇక పరలోక ద్వారాలు ఎందుకు తెరవబడాలి నీకు? ప్రార్థన అంటే సిగ్గుపడేవాళ్ళు, ప్రార్థన అంటే భయపడేవాళ్ళు, ప్రార్థన అంటే మాకు రాదనేవాళ్ళు, ప్రార్థన అంటే మాకు తెలియదనేవాళ్ళు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మేము మాత్రం తల్లిదండ్రులు పెట్టుకొని నిద్రపోతామని చెప్పేవాళ్ళు. ఎప్పుడండి మీరు దేవునితో మాట్లాడేది? భార్యాభర్తలు మాట్లాడుకోవడం తెలుసు, తల్లిదండ్రుల పిల్లలు మాట్లాడుకోవడం తెలుసు, సంఘంలో మాట్లాడటం వచ్చు, గొడవలు చేయడం వచ్చు, ప్రార్థన చేయడం మాత్రం రాదు. మీకు పరలోకంలోనికి వెళ్తూ ఉంటే మీకు ద్వారాలు తెరిచిపెట్టాలి, అవునా? ఏ యోగ్యత ఉందని మీకు ద్వారాలు తెరవాలి? ఎన్ని మాటలు దేవునితో మాట్లాడారు మీరు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు దేవునితో రోజుకు? దినమునకు 7 సార్లు స్తుతించాడు దావీదు, 3 మారు ప్రార్థించాడు దానియేలు. ఒక్కసారన్న ప్రార్థన వద్దా అండి రోజుకు? మనసారా ప్రభుతో మాట్లాడడం వద్దా? పరమందున్న దేవుని వైపు చూడడం వద్దా? ఆయనతో నువ్వు మాట్లాడడం, వాక్యం చదివి ఆయన నీతో మాట్లాడడం ఎప్పుడు జరుగుతాయి ఇవి? ఇవి నిరంతరము జరగవలసినటువంటి ఒక ప్రక్రియ. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి ద్వారములు తెరవబడతాయంటే వాక్యాన్ని గైకొను వారికి, సత్యమును అనుసరించు వారికి. మూడవది ఆసక్తితో, అట్ ద సేమ్ టైం అత్యాసక్తితో ప్రార్థన చేయు వారికి ద్వారములు తెరవబడతాయి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. చాలు. 4వది ప్రియులారా, అభిషేకించబడిన వారికి ద్వారములు తెరవబడతాయి. ఇప్పుడు అభిషేక అని అనగానే ఇంకా ఎక్కడ ఆయిల్ పిచికారి చేస్తారని వెతకమాకండి. క్రొత్త నిబంధన అభిషేకం ఏదో, పాత నిబంధన అభిషేకం ఏదో మీకు తెలియాలి. క్రొత్త నిబంధన అభిషేకము అనంటే నువ్వు పాపివని గ్రహించి, నీవు పశ్చాత్తాపపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున రక్షణ పొంది, అనగా బ్యాప్టిజం తీసుకొని మరణం వరకు నమ్మకంగా బ్రతకడమే నూతన నిబంధన అభిషేకం. అది చెప్పట్లే ఎవరు? ఎవడన్నారా? దొంగరా, తాగుడుబోతురా, జూదగర్రా, వ్యభిచారరా, వాడు మళ్ళా బయటకు వెళ్ళి ఏమైనా చేయి, వాని ముఖాన్ని కొంచెం ఆయిల్ కొట్టి పంపించేస్తున్నారు. తప్పండి. అందుకే దేవుడు చెప్పాడు, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని. విశ్వాసులకు తెలియవు, సేవక నీవు తెలియక ఎవరో చెప్పారని ఆచారబద్ధంగా అదే తప్పిదం చేస్తున్నావా? జీవము గల దేవుని చేతిలో పడతావు. ఎందుకు? ఏమవసరం అండి? ఒకరోజు మేము వెళ్ళాం ప్రియులారు ఒక ప్రాంతానికి.
రోడ్డమడితే దమ్ము కొట్టుకుంటూ వస్తున్నాడు ఒకడు ఎదురుగా. ఆ రూట్లోనే నేను కారులో వెళ్తున్నాం. అదే వ్యక్తి రాత్రి నేను వాక్యం చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు అభిషేకం అని ప్రార్థన చేస్తుంటే ఆ లైన్లో మొదట్లోనే ఉన్నాడు. సరే, వాడికి అప్పుడు అభిషేకం కొట్టాడు, అయిపోయింది. మరలా నేను మరుసటి రోజు చూస్తే మళ్ళీ దమ్ము కొడుతూనే వస్తున్నాడు. ఏం చూసావు? సంఘ విశ్వాస, పరివర్తన కలిగిన వాడా, పవిత్రుడా? కోరేషుని గురించి మాట్లాడుతున్నాడు. కోరేషు, మీరు తర్వాత 40వ అధ్యాయం చూడండి. నా చిత్తమంతా నెరవేర్చు కోరేషు అన్నాడు. అన్యుడే, కానీ నా చిత్తాన్ని జరిగించేవాడు, అతన్ని నేను అభిషేకిస్తాను. ఆయన చిత్తము జరిగించే వారికే అభిషేకం. దేవుని బిడ్డలారా, ఎంత పొరపాట్లు జరుగుతున్నాయి, ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. ఎవరిని విమర్శించడానికి నేను మాట్లాడడం లేదండి. నీకు పరలోక ద్వారములు తెరవబడాలంటే నీ శక్తి కొంచెమైనా వాక్యాన్ని గైకను, సత్యమును అనుసరించి నీతిగా బ్రతుకు. ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేయి. అభిషేకించబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చు. దేవుడు పరలోక ద్వారములు తెరిచి అందులో నన్ను ప్రవేశపెట్టి నిత్యము ఆనందించే భాగ్యాన్ని ఇస్తాడు. జాగ్రత్త వహిద్దాం. ఆ ద్వారములు తెరవబడేది మన కొరకైతే ఇట్టి లక్షణాలు కలిగి ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. ప్రార్థన చేద్దాం. తలలు ఉంచండి. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఎన్నో విలువైన మాటలు మాతో మాట్లాడుతూ ఏ లోకము నుంచి ఈ లోకానికి మేము పంపబడ్డాము, తిరిగి ఆ లోకానికి వెళ్ళడానికి, ఈ లోకములో జీవించే జీవితములో నీ ప్రియ సంఘమైన మేము మా వ్యక్తిత్వాన్ని, స్వభావాలను ఎలాగ మలచుకొని మీ సన్నిధికి రావాలో మీరు మాట్లాడుతూ పరలోక ద్వారములు తెరచి ఉంచారు నాయన. అందులో ప్రవేశించాలి అంటే మాకు ఉండవలసిన యోగ్యకరమైన లక్షణాలు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కేవలం మేము వినువారు మాత్రమై ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారమై మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యమైన మా ప్రియులు ఎవరికి రక్షణ లేదో వారిని రక్షించండి. ఎవరు రక్షణ పొందుకొని ఉన్నారో నిరీక్షణతో నిత్య జీవాన్ని చేరుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.